అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే సీఎం సార్ సొంత జిల్లా ఇంకో ఎత్తు. లీడర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల దాకా ఏదైనా చిన్న పని మొదలు పెట్టాలనుకున్నా సీఎం సార్ సొంత జిల్లా అస్సలు తేడా రాకూడదు అని ముందుగానే హెచ్చరిస్తూ అంటారు. సీఎం సార్ జిల్లా అంటే మరి ఆ మాత్రం భయం ఉంటుంది, ఆ మాత్రం పట్టు కూడా ఉంటుంది. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి గారి జిల్లాలో చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని దాకా, చిన్న ఎలక్షన్ దగ్గర నుంచి పెద్ద ఎలక్షన్ దాకా ఏం జరిగినా అధికార పార్టీదే హవా నడుస్తూ ఉంటుంది. కానీ అదేందో ఈయన మాత్రం కొంచెం తేడా కొట్టింది చూడండి. తెలంగాణ అంతటా అన్ని దిక్కులా చెయ్యి పార్టీల గాలి గట్టిగా వీస్తున్నది అనుకుంటా అంటే ఆఖరికి సీఎం సార్ సొంత జిల్లా పాలమూరులోనే ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో కారు పార్టీ వాళ్ళు గెలిచిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకెళ్ళి మన్నె జీవన్ రెడ్డి, కారు పార్టీ వాళ్ళ తరపుకెళ్ళి నవీన్ కుమార్ రెడ్డి నిలబడ్డారు. పోటీ గట్టిగానే ఉంటదని ముందుగానే చెయ్యి పార్టీ వాళ్ళు పైసా బలం గట్టిగా ఉన్న అభ్యర్థినే దించిండ్రట. అయినా సూత సీటు నిలబెట్టుకోలేకపోయిండ్రు. మన్నె జీవన్ రెడ్డి మీద 111 ఓట్లతోని గెలిచిండ్రు నవీన్ కుమార్ రెడ్డి. తాపకోసారి సొంత జిల్లాలో తిరుగుతాండు సీఎం సారు. పేరు మోసిన ఓ మంత్రి, పేంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరున్న ఎమ్మెల్సీ సీటు గెలుచుకోలేకపోయిండ్రేందబ్బా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా కారు పార్టీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అందుకే గెలిచిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. ఇది ఇట్లుంటే అసలే ఆగమైతున్న యాలల్లో ఎడారిల వాన లెక్క ఓ ఎమ్మెల్సీని అయితే గెలిపించుకున్నాము. ముందు ముందు ఇంగిత జోరు పెంచుతాం అన్నట్టు మాట్లాడుతారు కారు పార్టీ వాళ్ళు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ గెలుపు మా బాధ్యతను పెంచింది, ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంకో దిక్కు ఏదో ఒకటి గెలిచిండ్రు, అది కూడా అందరు వాళ్ళే ఉండేటాలకు గెలిచిండ్రు, లేకపోతేనా అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే, మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం. ఏమైనా అధికారంలోకి వచ్చినాక చెయ్యి పార్టీ వాళ్ళకు తొట్టతొలి ఓటమి సీఎం సారు సొంత జిల్లాలనే ఎదురయ్యేటాలకు మనసుంటలేదట చాలా మందికి. అరే గిట్ల అయింది ఏందా అనుకుంటారట. గిట్లనే అయితే మరి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల ఫలితాలలో ఏమవుతుందో ఏమో అనుకుంటారట ఇంగింతమంది. అసలే పువ్వు పార్టీ వాళ్ళ గాలి వీస్తుందంటారు, మరి ఏమవుతుందో ఏమో చూడాలి.